హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా జొన్న దోశ ఎలా చేయాలో చూసేద్దామా. జొన్న రొట్టె చేయడం అయితే కొంచెం కష్టం, మరి అదే జొన్న దోశ చేయడం అయితే చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల జొన్నలు తీసుకొని ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి 3 సార్లు కడిగేసిన తర్వాత పప్పులు మునిగేదాకా వాటర్ పోసుకొని 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టడానికి ఒక మంచి టైమింగ్ అయితే చెప్తాను నేను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నానబెట్టుకున్నామంటే మనం నైట్ పడుకునే ముందు ఒక గంట ముందు పట్టుకుంటే సరిపోతుంది. మనం రెగ్యులర్ గా బియ్యం మినపప్పు దోశ ఉంటుంది కదా, అయితే మిక్సీకి కానీ ఎమ్మటే మెదిగిపోతుంది. జొన్నలు అయితే అంత సింపుల్ గా మెదగవు, కొంచెం అయితే టైం తీసుకుంటుంది. కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోండి. నానబెట్టిన జొన్నలు మినపప్పును అయితే మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మీకు తెలుసు కదా దోశ బెటర్ ఎలా పట్టుకుంటారో ఆ విధంగా అయితే పట్టుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టిన పిండిని మొత్తం ఒకసారి కలిపి నైట్ అంతా సైడ్ కి పెట్టేసేయాలి. మార్నింగ్ లేచేసరికి మంచిగా పులిసిపోతుంది పిండి. అంతే, మీకు తెలుసు కదా మళ్ళీ దోశలు ఎలా వేసుకోవడం, సేమ్ అదే ప్రాసెస్. ఇది కూడా పులిసిపోయిన పిండిని కొంచెం తీసుకొని అందులో వాటర్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం నేను వీడియోలో చూపించినట్టు వచ్చిన తర్వాత వేడి వేడి పెనం పైన దోశ లాగా వేసుకోవడం. దానిపైన నుంచి ఆనియన్స్ కారం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ జొన్న దోశలు టేస్టీగా ఉండడం మాత్రమే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.